ఈరోజు మనం ఈ వీడియోలో యూడైస్ ప్లస్కి సంబంధించి ప్రతి పాఠశాల యొక్క ప్రొఫైల్ ఫెసిలిటీస్, టీచర్ మాడ్యూల్ మరియు స్టూడెంట్ మాడ్యూల్ యొక్క సర్టిఫికేషన్ స్కూల్ యొక్క లాగిన్లో పూర్తి చేయాలి. అది ఏ విధంగా పూర్తి చేయాలో మనం ఈ వీడియోలో వివరంగా చూద్దాం. దానికి గాను మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో మనం ముందు చూసిన తర్వాత నెక్స్ట్ మనం ఏ విధంగా చేయాలో వివరంగా చూద్దాం. ముందుగా స్కూల్ సర్టిఫికేషన్కి ఇన్స్ట్రక్షన్ చూసినట్టయితే ఇక్కడ ప్రొఫైల్ ఫెసిలిటీస్లో హెడ్ మాస్టర్ ఆఫ్ స్కూల్స్ వేర్ క్రిటికల్ ఇండికేటర్స్ అండ్ ఫెసిలిటీస్ వ్యాలిడేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ మస్ట్ ఫినిష్ స్కూల్ సర్టిఫికేషన్. ఎవరికైతే క్రిటికల్ ఇండికేటర్స్ అండ్ ఫెసిలిటీస్ వ్యాలిడేషన్ పూర్తయిందో వాళ్ళు ప్రొఫైల్ ఫెసిలిటీస్ని పూర్తి చేయాలి. అలాగే ఎక్కడైనా ఇబ్బంది ఉన్నట్టయితే కనుక మీ యొక్క ఎంఐఎస్ని కాంటాక్ట్ చేయాలి. లేదు సర్టిఫికేషన్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక మండల్ లాగిన్లో పూర్తి చేయాలి. అదేవిధంగా టీచర్ మాడ్యూల్కి సంబంధించి అన్నిటి కూడా పూర్తి చేసినట్టయితే కనుక సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి. లేకపోతే ఎవరిదైనా టీచర్ ఎంటర్ చేయలేకపోయినా, టీచర్స్ ఎవరైనా స్కూల్లో లేకపోయినా వారి గురించి ఈ మండల్ లాగిన్లో పూర్తి చేసి కంప్లీట్ చేయాలి. అలాగే స్టూడెంట్ మాడ్యూల్లో ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క జీపీఈపీఎఫ్పి పూర్తవకపోతే ఇమీడియట్గా వాళ్ళకి కంప్లీట్ చేసి స్టూడెంట్ మాడ్యూల్ని సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఇకపోతే జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ కానీ జీరో టీచర్ స్కూల్స్ కానీ వాటిని మినహాయించి మిగిలిన కంప్లీట్ చేయండి. ఎక్కడైనా సరే జీరో టీచర్ స్కూల్స్ ఉన్నట్టయితే వారికి సిఆర్ఎంటీని ఎంటర్ చేసి ఆ స్కూల్ యొక్క సర్టిఫికేషన్ కంప్లీట్ చేయండి. ఇది మనకి ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్స్. వీటిని మీరు ఒకసారి గమనించి మన యొక్క సర్టిఫికేషన్ని పూర్తి చేయాలి. ఈ సర్టిఫికేషన్ యొక్క ఇన్స్ట్రక్షన్ కాపీని నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇకపోతే మనం యూడైస్ యొక్క లాగిన్లోకి ఏ విధంగా అవ్వాలో చూద్దాం. మనం ఇక్కడ మనకి udais+.go.in లోకి మనకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ 4 మాడ్యూల్స్ కనిపిస్తున్నాయి. ఒకటి కామన్ లాగిన్ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం పాఠశాలకు సంబంధించి ప్రొఫైల్ ఫెసిలిటీస్, టీచర్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్ ఈ 3 మనం సర్టిఫికేషన్ పూర్తి చేయాలి. దీనికి గాను మొదట ప్రొఫైల్ ఫెసిలిటీస్ పై లాగిన్ పై క్లిక్ చేయండి. లాగిన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ అంటే యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ ఇవ్వబడిన క్యాప్చా ఇచ్చి లాగిన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఈ 5 ట్యాబ్స్ కనిపిస్తాయి మనకి. దీంట్లో ఇక్కడ మొదట చూసినట్టయితే మనకి డేటా క్యాప్చర్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు ఇంతకుముందే మనం ఎంటర్ చేసిన డేటా కనిపిస్తుంది ఇక్కడ. అలాగే సర్టిఫికేషన్ డేటా స్నాప్షాట్ కనిపిస్తుంది. అలాగే వీడియో ట్యూటోరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీ యొక్క స్టేటస్ గ్రీన్లో కనిపిస్తుంది. ఓవరాల్ స్టేటస్ ఏంటి అంటే కంప్లీటెడ్. అలాగే డేటా ఎంట్రీ మీకు యాక్టివ్గా ఉంది. కానీ ఇక్కడ రెడ్ బటన్ చూసినట్టయితే సర్టిఫికేషన్ స్టేటస్ నాట్ సర్టిఫైడ్ అని మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అంటే సర్టిఫికేషన్ మాత్రమే కంప్లీట్ అవ్వలేదు, మిగిలిన డేటా మాత్రం ఓవరాల్ స్టేటస్ కంప్లీట్ అయింది. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే మీకు 1 to 14 సీరియల్ నెంబర్ కనిపిస్తుంది మనకి. వీటిలన్నిటిలో చూసినట్టయితే మనకి 1.1 to 1.30, 1.31 to 1.39 ఈ విధంగా మనకి 13 ట్యాబుల వరకు మనకి కనిపిస్తాయి. అవన్నీ కూడా మీకు ఆల్రెడీ కంప్లీటెడ్ అని ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఏమన్నా చెక్ చేయాల్సి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఏమన్నా అప్డేషన్ ఉంటే చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఇక మనం స్కూల్ సర్టిఫికేషన్ చేయాలి. ఇక్కడ 14వ సీరియల్ నెంబర్లో చూసినట్టయితే స్కూల్ సర్టిఫికేషన్ దానిపై మనం చూపించినట్టయితే మనకి హైపర్ లింక్ కనిపిస్తుంది మనకి. కానీ దీనికి ముందుగా మనకి ఏం ఎంటర్ చేసామో, మనం స్కూల్ యొక్క డేటాను ఏమి ఇచ్చామో అనేది మనం ఇక్కడ గమనించాలి. అంటే కనుక డీటెయిల్ రిపోర్ట్ కార్డుని దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా చేసుకొని మీ సిస్టంలో సేవ్ చేసుకోండి. రిపోర్ట్ కార్డు ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. మొత్తం 15 పేజీలు ఉంటాయి. ఈ 15 పేజీల్లో మీ యొక్క స్కూల్ డీటెయిల్స్, అలాగే మీరు ఏమేమి డేటా ఎంటర్ చేశారు, మీ యొక్క ఫెసిలిటీస్ ఏమున్నాయి, అలాగా ప్రతి వివరాలు కూడా ఇందులో మీకు ఉంటాయి. మీరు తర్వాత నెక్స్ట్ ఇయర్ యూడైస్కి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇక వచ్చేటప్పటికి స్కూల్ రిపోర్ట్ కార్డ్ SRC. స్కూల్ రిపోర్ట్ కార్డ్ ఏంటి అంటే ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి. ఇది ఒక 2 పేజీలు. ఇది ఒక స్కూల్ రిపోర్ట్ కార్డ్ కమ్ సర్టిఫికేట్. ఇది మీ ప్రొఫైల్ ఫెసిలిటీస్లో ఏమేమి ఉన్నాయని ఇది ప్రిసైజ్గా చిన్నగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఇది 2 పేజీల్లో మాత్రమే ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు సేవ్ చేసుకోండి. మీ యొక్క డేటా అంతా కూడా ఇందులో మీకు కనిపిస్తుంది. ఈ విధంగా మీ 2 డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్కూల్ సర్టిఫికేషన్ పై
ట్యాబ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే సర్టిఫికేషన్ బై స్కూల్, ఇక్కడ మీకు అలాగే డీటెయిల్ రిపోర్ట్ కార్డు కనిపిస్తుంది, స్కూల్ రిపోర్ట్ కార్డు కూడా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక డిక్లరేషన్ ఉంది. ఇక్కడ మనకి చూడండి, ఐ హియర్ బై డిక్లేర్ దట్ ది ఇన్ఫర్మేషన్ ఫిల్డ్ ఇన్ UDICE ప్లస్ స్కూల్ ప్రొఫైల్ మాడ్యూల్ ఫర్ మై స్కూల్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ కరెక్ట్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అండ్ నో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ or any information is distorted. If any point of time any false information is found for my school, then I shall be responsible for that and may be show caused. అంటే ఇది మీ యొక్క పాఠశాల యొక్క రెస్పాన్సిబిలిటీ మీదే అని తెలియజేస్తూ మీరు ఒక డిక్లరేషన్ పై టిక్ చేస్తున్నారు. ఇక్కడ దీనిపై క్లిక్ చేసినట్టయితే టిక్ మార్క్ కనిపిస్తుంది. దీనిపైన ఇక్కడ మనకి సర్టిఫికేషన్ పై పెట్టండి. అయితే ఇక్కడ రిమార్క్స్ అడుగుతుంది. ఈ సర్టిఫికేట్ క్లిక్ చేస్తే రిమార్క్స్ అడుగుతుంది. మీరు ఏదో ఒకటి రిమార్క్ ఇచ్చి దీనికి సర్టిఫికేషన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ మీకు ఒకటి కనిపిస్తుంది. డేటా కెన్ బి అప్డేటెడ్ ఆఫ్టర్ సర్టిఫికేషన్ ఆల్సో అండ్ నీడ్స్ రీ సర్టిఫికేషన్. ఎక్కడైనా సరే ఈ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీ యొక్క డేటా మీకు కొనసాగుతూనే ఉంటుంది, కానీ రీసర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అదొకసారి నోట్ చేసుకోండి. ఆర్ యూ షూర్ వాంట్ టు సర్టిఫై స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ డేటా, ఇది మనకు అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేసినట్టయితే కన్ఫర్మ్ అవుతుంది. ఈ విధంగా మనం స్కూల్ యొక్క ప్రొఫైల్ ఫెసిలిటీస్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇక తర్వాత రెండో మాడ్యూల్ వచ్చినట్టయితే టీచర్ మాడ్యూల్లో కూడా మనం సర్టిఫికేషన్ పూర్తి చేయాలి. దానికి గాను మనం టీచర్ మాడ్యూల్ పై క్లిక్ చేసినట్టయితే మనకి మీ యొక్క స్కూల్ UDICE కోడ్, అదే యూజర్ నేమ్ అవుతుంది, అది ఇచ్చి మీరు ఏదైతే పాస్వర్డ్ ఉపయోగిస్తున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చి కింద ఇవ్వబడిన క్యాప్చా ఇచ్చి లాగిన్ అవ్వండి. టీచర్ మాడ్యూల్లోకి లాగిన్ అయినట్టయితే కనుక మనకి ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉన్న చోట మనం క్లిక్ చేసినట్టయితే మనకి మన యొక్క డేటాలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ ఎంత, నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ ఎంత, టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ ఎంత ఉంటుంది, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే నంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ రిక్వైర్డ్ ఎంత అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇది చూసినట్టయితే పైకి చూసినట్టయితే ఇక్కడ మనకి స్టేటస్ సర్టిఫైడ్ అని కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం టీచర్ మాడ్యూల్ని సర్టిఫై చేసేయమంటం వల్ల అన్ని పాఠశాలలు సర్టిఫై చేసేయడం జరిగింది. అందువల్ల ప్రస్తుతానికైతే మనం టీచర్ మాడ్యూల్ని సర్టిఫై చేయవసరం లేదు. మీరు ఏమైనా డేటా ఎంటర్ చేసినట్టయితే కనుక అక్కడ టు బి సర్టిఫైడ్ అని వస్తే కనుక మీరు సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడోది స్టూడెంట్ మాడ్యూల్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క డైస్ కోడే యూజర్ ఐడి అవుతుంది. పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ స్కూల్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ రెండు ట్యాబ్లు కనిపిస్తుంది, కరెంట్ అకాడమిక్ ఇయర్ అలాగే స్నాప్ షాట్ కనిపిస్తుంది. ఈ రెడ్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి మీ స్కూల్ యొక్క డాష్ బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. మీ పాఠశాలలో ఉండే క్లాసుల సంఖ్య ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పైన చూసినట్టయితే డేటా ఎంట్రీ యాక్టివ్, డేటా నాట్ సర్టిఫైడ్ అని వస్తుంది మనకి. ఇప్పుడు మనం ఆల్రెడీ మీ యొక్క పాఠశాలలో ఉండే విద్యార్థుల యొక్క అందరూ పిల్లల యొక్క వివరాలు కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇన్కంప్లీటెడ్ స్టూడెంట్స్ అన్నీ కూడా 0లో ఉండాలి. అందరి యొక్క వివరాలు చూసినట్టయితే మనకి GPEPFP పూర్తయి ఉండి ఇలా గ్రీన్ కలర్లో ఉండాలి. ఈ విధంగా మన యొక్క పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క వివరాలన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇన్కంప్లీట్గా ఎవరి కూడా ఉండకూడదు. ఉన్న తర్వాత మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ డాష్ బోర్డ్ కింద ఉన్నటువంటి చూసినట్టయితే ఈ స్కూల్ సర్టిఫికేషన్ అని మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. మనకి ఈ స్కూల్ సర్టిఫికేషన్ పై మనం క్లిక్ చేసినట్టయితే మనకి టోటల్ స్టూడెంట్స్ కంప్లీటెడ్, ఇన్ ప్రోగ్రెస్, నాట్ స్టార్టెడ్, అంటే మనం సర్టిఫికేషన్ చేసే ముందర టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, కంప్లీటెడ్ ఎంతమంది ఉన్నారు చెక్ చేసుకోవాలి. ఇన్ ప్రోగ్రెస్లో 0 ఉండాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీ యొక్క స్కూల్ యొక్క ఎన్రోల్మెంట్ సమ్మరీని కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు సేవ్ చేసుకోండి. ఇది 2 పేజీలు ఉంటుంది. మనకి మీ యొక్క పాఠశాల యొక్క ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, క్లాస్ వైజ్ అండ్ జెండర్ వైజ్, సోషల్ కేటగిరీ వైజ్, మైనారిటీ కేటగిరీ వైజ్, అలాగే ఏజ్ వైజ్ కూడా అన్ని వివరాలు ఇందులో ఉంటాయి మనకి. ఇది సేవ్ చేసుకున్న తర్వాత ఎన్రోల్మెంట్ సమ్మరీని సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవ్వబడిన టిక్ బాక్స్ పై టిక్ చేయండి. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ యాడెడ్ ఆల్ మై స్టూడెంట్స్ which are studying at my school for academic year 25-26 and the information provided is free from errors and inconsistencies. ఇన్కన్సిస్టెన్సీ ఏమీ లేకుండా ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్స్ అని ఉన్నాయని చెప్పి మనం నిర్ధారించుకున్న తర్వాత దానిపై క్లిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సర్టిఫై ది డేటా అని మనకి ఇక్కడ అడుగుతుంది జరుగుతుంది. మనం సర్టిఫై చేసి ఓకే చెప్పినట్టయితే మన యొక్క స్కూల్ సర్టిఫికేషన్ క్లోజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ స్టూడెంట్ డేటా అని మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మన యొక్క స్టూడెంట్ డేటా కూడా సర్టిఫికేషన్ పూర్తవుతుంది. ఈ విధంగా మనం మన యొక్క యూడైస్లో ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్, అలాగే టీచర్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్ యొక్క సర్టిఫికేషన్ డేటాని మనం వెంటనే పూర్తి చేయాలి. ఏదైనా ఎర్రర్స్ ఎక్కడైనా ఉన్నట్టయితే కనుక మండల్ లాగిన్లో వాటిని సరి చేయించుకుని మళ్ళా సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఈ విధంగా మన యొక్క యూడైస్లోని అన్నింటిలో కూడా కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ కంప్లీట్ చేయండి. ఏమైనా సందేహం ఉంటే మీ ఐటీ సెల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.